వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం. దేశవ్యాప్తంగా జనగణన కులగణన 2027 సంవత్సరంలో మొదలు పెడతామని కేంద్రం ప్రకటన చేయడం తగదని జేఏసీ కన్వీనర్ బాలరాజు గౌడ్ అన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్ లో బీసీ కుల సంఘాల నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. 2025లో కుటుంబాలను గుర్తించి 2026లోనే కులగణన పూర్తి చేయాలని కేంద్రం ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న జాజుల శ్రీనివాస గౌడ్, టి చిరంజీవిలు మాట్లాడుతూ దశాబ్దాలుగా బీసీలు చేస్తున్న పోరాటానికి తలొగ్గి ఇప్పుడు కేంద్రం మాట తప్పడం కరెక్ట్ కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు కుల్కచర్ల శ్రీనివాస్, ముదిరాజ్, చంద్రశేఖర్ గౌడ్, ఐలి వెంకన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఉన్నటువంటి న్యాయ నిపుణులు, మేధావులు, సామాజిక ఉద్యమకారులు, బీసీ సంఘాలతో ఒక కమిటీ వేయాలి. ఆ తర్వాత కులగణన మొదలు పెట్టాలి. కానీ అట్లా చేయకుండా రేపు మాపో అంటే ఒక 6 నెలలు సంవత్సరం లోపే రేపు బీసీ రాష్ట్రాలైనటువంటి తమిళనాడు, బీహార్, ఉత్తరప్రదేశ్లో ఆ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఆ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందడానికి కులగణన చేస్తామని 2 ఏళ్ల ముందే ప్రకటించింది. రేపు ఆ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఓడిపోతుంది. మళ్ళీ బీసీలు ముఖ్యమంత్రి అవుతారు కదా. అంటే కులగణన చేయరా? కులగణన ఆటంకిస్తారా? కాబట్టి కులగణన మీద కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉండాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కులగణన మీద చిత్తశుద్ధి లేకపోతే ఈ కులగణన అనేది 2 దశల్లో నిర్వహిస్తాం. 2026లో మేము జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్ ఆ రాష్ట్రాల్లో నిర్వహిస్తాం. 2027 మార్చిలో మిగతా రాష్ట్రాల్లో చేస్తామన్నారు. మరి ఈ కులగణనకి ఇంత టైం, సెన్సస్కి ఇంత టైం పడుతుందని చెప్పేసి ఎవరు అనుకోవడం లేదు. ముఖ్యంగా మరి నిజంగా కేంద్ర ప్రభుత్వము సీరియస్ గా ఉండి ఈ కులగణన జరుపుతాం, సెన్సస్ జరుపుతాలనుకుంటే ఇంత టైం మాత్రం ఏమాత్రం అవసరం లేదు. మా బీసీ సంఘం ద్వారా డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి మేమంతా పోరాటం చేస్తున్నాము. మా జాజుల శ్రీనన్న 30 సంవత్సరాల నుంచి బీసీల గురించి నిరంతరము పోరాటం చేస్తున్నారు. మా చిరంజీవి సార్ అందరం కలిసి కూడా మేము తెలంగాణ రాష్ట్రం నలుమూలలు తిరిగి అందరినీ మా వెనుకబడ్డ జాతులందరినీ కూడా చైతన్యం చేసి మాకు విద్య, ఉద్యోగము, వైద్యంలో మా వాటా మేమెంతో మాకు దక్కాలని మేము గట్టిగా పోరాటం చేస్తేనే ఇక్కడ జరిగింది తెలంగాణలో. అక్కడ భారతదేశంలో జనగణనలో కులగణన జరిపిస్తా అని కేబినెట్ ఆమోదించి ఇథనాల్ కంపెనీ విధ్వంసంలో అక్రమంగా అరెస్టు చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలని గద్వాల జిల్లా బీఆర్ఎస్ నేత రామకృష్ణ ముదిరాజ్ డిమాండ్ చేశారు. కెమికల్ ఫ్యాక్టరీ దగ్గర జరిగిన విధ్వంసాన్ని రాజకీయ అండదండలతో కావాలని 40 మంది రైతులను అక్రమంగా కేసులు పెట్టి 12 మందిని అరెస్టు చేశారని ఆయన అన్నారు. తక్షణమే కంపెనీ యొక్క పర్మిషన్లు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అరెస్టు చేసి వారిని వెంటనే విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. గతంలో 1 సంవత్సరం నుంచి కూడా అక్కడ ఒక ఫ్యాక్టరీ నిర్మించడానికి ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంది. ఆ ఫ్యాక్టరీ ఏంటంటే ఇథనాల్ ఫ్యాక్టరీ. ఇథనాల్ అంటే ఇథైల్ ఆల్కహాల్. ఈ ఫ్యాక్టరీ నిర్మాణం ఏ ప్రాంతంలో అయితే జరుగుతుందో ఆ ప్రాంతంలో చుట్టుపక్కల గ్రామాల చుట్టుపక్కల సరౌండింగ్ లో ఉన్నటువంటి ప్రజలకి ప్రమాదకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఇథైల్ ఆల్కహాల్ ఫ్యాక్టరీ కనుక అక్కడ నిర్మించినట్లయితే భూమి కలుషితమై, అదేవిధంగా గాలి కలుషితమై గాలి కాలుష్యం, అదేవిధంగా నీటి కాలుష్యం. ఈ కాలుష్యం ఏర్పడడం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలకి దాన్ని పీల్చుకోవడం ద్వారా ప్రాణానికి హాని జరిగే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యాలు కోల్పోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ ప్రమాదాన్ని పసిగట్టిన అక్కడ 12 గ్రామాల ప్రజలు, రాజోల్ మండలంలో ఉన్నటువంటి 12 గ్రామాల ప్రజలు కూడా గత సంవత్సరం నుంచి ఈ ఫ్యాక్టరీ నిర్మిస్తే మా ప్రాణాలకు అనగలుగుతుంది, మా ఆరోగ్యాలకి క్షీణించడానికి ప్రమాదం ఉంది, మా ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి దీన్ని శాంతియుతంగా నిరసన తెలుపుతూ ఇక్కడ ఫ్యాక్టరీకి అనుమతులు ఇవ్వకూడదని చెప్పేసి నిరసన తెలుపుతూ ఉండగా కూడా ఈ ప్రభుత్వం అనేది గతంలో ఒకసారి ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలైనటువంటి పెద్దల సమక్షంలో ఒక మినిస్టర్ దగ్గర, శ్రీధర్ బాబు దగ్గర కూర్చోబెడితే అక్కడ లేని ఫ్యాక్టరీ నిర్మించమని చెప్పారు. కానీ చెప్పి నిర్మించమని, దీక్ష విరమించండి, రిలే నిరాహార దీక్ష చేపడితే రిలే నిరాహార దీక్ష విరమించండి, ఆ దీక్షని విరమిస్తే మీకు ఫ్యాక్టరీ నిర్మించడం లేదని చెప్పారు. అందుకే సంతోషపడి ఇక్కడ గ్రామ ప్రజలు 12 గ్రామాల ప్రజలు కూడా సంతోషపడి ఇక్కడ ఫ్యాక్టరీ నిర్మించాలని చెప్పేసి కూల్గా ఉన్న ప్రాంతంలో ఇక్కడ
ఇక్కడ రైతులందరూ కూడా బిజీ ఉన్న సమయం చూసి ఇక్కడ మళ్ళా దొడ్డిదారిని వచ్చి రాత్రి పూట సామాన్లు తీసుకొచ్చి అక్కడ పెట్టి మళ్ళీ ఇక్కడ పోలీసులు తీసుకొచ్చి అదేవిధంగా ఆంధ్ర నుంచి గుండాలను తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ బలవంతంగా ఫ్యాక్టరీ నిర్మాణ పనులు చేపట్టడానికి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూనుకున్నది. తన యూట్యూబ్ ఛానల్ లోగోను మిస్ సౌత్ ఇండియా సుప్రియా పిల్లై ఎల్బీ నగర్ నియోజకవర్గంలో గల వనస్థలిపురంలోని రెడీ టు సర్వ్ వృద్ధాశ్రమంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి చేతుల మీదుగా ఉదయం లోగోను ఆవిష్కరించామని, అలాగే పెద్ది శంకర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంలో వృద్ధుల మధ్యన తన ఛానల్ లోగోను ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆవిష్కరిస్తున్న అనుభూతి కలిగిందని, రెడీ టు సర్వ్ ఫౌండేషన్ తరపున ఎంతో మందికి సేవ చేస్తున్న పెద్ది శంకర్ ప్రేమాభిమానాలను చూపించి తన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఆమె కోరారు. నమస్తే, నా పేరు సుప్రియా పిల్లై అండ్ మిస్ ఇండియా సౌత్ విన్నర్. మార్నింగ్ మల్లారెడ్డి సార్తో నేను యూట్యూబ్ ఛానల్ లోగో లాంచ్ చేశాను. నా లోగో పేరు సుప్రియా పిల్లై. అండ్ ఇప్పుడు నేను రెడీ టు సర్వ్ ఫౌండేషన్ తరఫులో వచ్చా. అండ్ శంకర్ సార్ నాకు చాలా సపోర్ట్ చేశారు. ఇంకా ఈ ఫౌండేషన్ ఏంటంటే నాకు చాలా క్లోజ్. నా బర్త్డే అయితే ఏది కూడా నేను సెలబ్రేట్ ఇక్కడి నుంచి చేస్తూనే ఉంటున్నాను, ఇంకా చేస్తాను కూడా. దానికోసం లోగో లాంచ్ కూడా ఇలా పెద్దవాడు అందరూ ఉంటే నాకు కొంచెం హ్యాపీ ఫీల్ అవుతుంటాను. దానికోసం ఇక్కడ కూడా లోగో లాంచ్ చేసుకుంటున్నాను. మీడియా పర్సన్స్ అందరికీ నేను చాలా చాలా థ్యాంక్స్ అండ్ లవ్ యూ అందరికీ. అండ్ ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఫుల్ వీడియో చూడండి. ఇంకా మన ఫ్యామిలీతో ఎప్పుడు కూడా మనం ఎట్లానే క్లోజ్గా ఉండండి. రంగారెడ్డి జిల్లా నాథర్గుల్ గ్రామ రైతులకు చెందిన భూములను అక్రమంగా ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేసి అడ్డు వచ్చిన రైతులపై దాడులు చేస్తూ బెదిరిస్తున్నారని బాధిత రైతులు బీజేపీ నేత అందెల శ్రీరాములకు విన్నవించారు. ఆయన రైతులకు మద్దతుగా ధర్నా చేపట్టగా హౌస్ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమాయకమైన రైతుల భూములను అక్రమంగా కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే రైతులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బడంగ్పేట్ కార్పొరేషన్ మున్సిపల్ సిబ్బంది అధికారులతో కలిసి కమిషనర్ సరస్వతి స్వయంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశానుసారం 100 రోజుల ప్రణాళికను ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. మొక్కలు సంరక్షించడానికి మహిళలకు బాధ్యతలు ఇవ్వడం జరిగిందని స్పష్టం చేశారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్లో 2,85,000 మొక్కలు నాటడం టార్గెట్ గా పెట్టుకున్నామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఓ వేణుగోపాల్ రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ యాదగిరి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. చూడండి ఫాస్ట్ యాంకర్ వాళ్ళు ఇంకా
తనతో సహజీవనం చేసి పెళ్లి చేసుకుని వదిలేశాడని ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ఆందోళన చేపట్టింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం చౌడవరం గ్రామానికి చెందిన గోపికృష్ణ సత్తుపల్లికి చెందిన యువతితో 8 సంవత్సరాల క్రితం పరిచయం ఏర్పడింది. అప్పటి నుండి వారిద్దరూ సహజీవనం చేస్తున్నారు. అయితే తనను ఆర్థికంగా శారీరకంగా వాడుకుని ఇప్పుడు వదిలేశాడని గోపికృష్ణ ఇంటి ముందు బైఠాయించి ఆందోళన చేపట్టింది. గోపికృష్ణ తనను భార్యగా అంగీకరించకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడతానని సదరు యువతి తెలుపుతోంది. నాకు ఏం లేదు సార్, నీతో ఉంటానేను, నువ్వంటే నాకు ఇష్టం. నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు నేను అన్నానండి, మీ ఊరు పెద్ద మనుషులు ఎవరిన అక్కడ తీసుకురా అంటే ఇప్పుడు ఇది మామూలుగా నేను తాళి కడతాను కట్టాను. సార్ మా సత్పల్లి సార్, వెంగళరావు నగరం మాది. పలానా చౌడవరం గోపి అని నన్ను ఇష్టపడ్డాడు సార్. నేనంటే నాకు ఇష్టం అని చెప్పేసి 7 సంవత్సరాలు పెట్టి నాతోనే ఉంటాను సార్. ఆయన మా వాళ్ళు ఫ్యామిలీ, మా ఫ్యామిలీ ఎవరైనా మాట్లాడుతున్నా మాట్లాడనివ్వడు సార్. నా తోడబుట్టిన తమ్ముళ్ళు మాట్లాడనిచ్చేవాడు కాదు. ఇక ఏదో రకంగా బాగా టార్చర్ అంటే ఏంటో చూపిస్తాడు సార్. డబ్బులు పరంగా అయితే డబ్బు ఫుల్ బంగారం గింగారం మొత్తం తాకడ పెట్టించింది సార్. ఆయన బండ్లు కొనటం కానీ ఏ కొనటానికైనా నాయే డబ్బులు సార్. డబ్బు పరంగా నా ఒళ్ళు అన్నీ గుల్ల చేసేది సార్. ఇప్పుడేమో మొన్నటి కూడా పల్సర్ బండి కొనిపించుకోండి సార్. అన్నీ కొనిపించుకొని వాళ్ళ అన్నయ్య పెళ్ళి అన్నీ అయిన తర్వాత సార్ నేను పెళ్లి చేసుకొని మా ఇంటికి తీసుకెళ్తాను, పెళ్లి చేసుకోండి సార్. కాగితం కూడా రాసిచ్చి సార్ ఇప్పుడు నువ్వు నాకు అవసరం లేదు, వాడుకున్న రోజులు వాడుకున్నా, వదిలేస్తున్నా, ఏం చేసుకుంటావు నీ దిక్కున్న సార్ చెప్పుకో అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేస్తాను సార్. అదేని మా ఇంటికి అని వస్తే చంపేస్తానని ఉరిదేస్తానని చెప్పేసి అంటాను సార్. మా ఇంటికి వస్తే మా అమ్మోళ్ళు కట్టాళ్ళు, మా అన్నయ్య వీళ్ళు జుట్టు పట్టుకొని బయటికి గెంటుతారు, నిన్ను ఉరిపెట్టుకొని చంపేస్తా నేను ఐదని చెప్పేసి బ్లాక్మెయిలింగ్ చేస్తాను సార్. ఎక్కడన్నా కాపాడ్డా కానీ బండి పెట్టి గుద్దిసి చంపేస్తానని చెప్పేసి బ్లాక్మెయిల్ చేస్తాను సార్. ఇప్పుడు దాకా వాడుకొని ఇప్పుడు నన్ను వద్దంటే మా వాళ్ళు అందరూ వదిలేశారు సార్. ఒంటరి పక్షిని అయిపోయి నిషేధిత ఆల్ఫాజోలం టాబ్లెట్లను విక్రయిస్తున్న 2 నిందితులను అరెస్టు చేసినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అడిషనల్ కమిషనర్ సయ్యద్ యాసిన్ కురేషి తెలిపారు. నాంపల్లి అబ్కారీ భవన్లో మాట్లాడుతూ నిందితుల నుంచి 1.80 లక్షల నిషేధిత ఆల్ఫాజోలం టాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాటి విలువ 6,40,000 ఉంటుందని చెప్పారు. కొందరు వ్యక్తులు ఉత్తరప్రదేశ్ కాన్పూర్ నుంచి హయత్ నగర్ కు తెప్పించి 10 రూపాయల నుంచి 20 రూపాయలు ఎలాంటి మందుల చీటీ లేకుండా అమ్మకాలు జరుపుతున్నట్లు తెలిపారు. ఎన్ఫోర్స్మెంట్ రంగారెడ్డి, STF టీమ్స్ ఆఫ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అండ్ డ్రగ్ కంట్రోల్ అథారిటీ ఈ 2 డిపార్ట్మెంట్స్ సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో 1,80,000 ఆల్ట్రా సేఫ్ అనే ట్యాబ్లెట్స్ ఆ పేరుతోనే అమ్ముడుతున్నాయి. అయితే వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది నిన్న ఆటోనగర్లో. వాటి విలువ 4,50,000 ఉంటుంది. దాంతోపాటు ఇతర డ్రగ్స్ కూడా వాళ్ళకు దొరకడం జరిగింది. ఇవి యాక్చువల్లీ డైరెక్టర్ గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ సహకారంతోనే ఈ కేసును ఛేదించడం జరిగింది. డైరెక్టర్ షానవాజ్ కాసిం గారి ఆదేశాలతోనే ఇదంతా కూడా రాకెట్ను బస్ చేయడం జరిగింది. ఈ 1,80,000 ట్యాబ్లెట్స్ కాన్పూర్లోని ఒక వ్యక్తి అజయ్ త్రిపాఠి అనే వ్యక్తి అక్కడి నుంచి ఈ డెలివరీ అనే పార్సల్ సర్వీస్కు ఆటోనగర్లో పంపించడం జరిగింది. అక్కడి నుంచి ఇక్కడ 2 వ్యక్తులు వాటిని డెలివరీ తీసుకొని పువ్వాడ లక్ష్మణ అనే ఒక వ్యక్తి, తర్వాత కేతేపల్లి మునిశేఖర్ అనే ఇంకో వ్యక్తి, వీళ్ళిద్దరు కూడా డెలివరీ తీసుకొని బయటకు వస్తున్నప్పుడు వీటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇది ఆల్ప్రాసేఫ్ అనేది H1 డ్రగ్, ఇది NDPS సబ్స్టాన్స్ ఇది. అయితే ఇది చాలా హ్యాబిట్ కాజింగ్గా ఉంటుంది. డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ ఉంటే తప్ప అది ఎవరికి ఇవ్వద్దు. కానీ వీళ్ళకు ఎలాంటి లైసెన్స్ లేదు, వీళ్ళు డాక్టర్స్ కాదు, తర్వాత వీళ్ళకి మెడికల్ షాప్స్ లేవు, వీళ్ళకి ఎలాంటి లైసెన్స్ లేదు. డ్రగ్స్ ఎక్కడి నుంచో తెప్పించుకొని అడిగిన వాళ్ళకి ఇస్తున్నారు. వివిధ మెడికల్ షాప్ల ద్వారా తర్వాత ఇతరత్ర దీన్ని కన్జ్యూమర్స్కు చేరవేసే ఏర్పాట్లు వాళ్ళు చేసుకున్నారు. వీళ్ళిద్దరు కూడా హ్యాబిచువల్ అఫెండర్స్. ఇంతకుముందు కూడా
ప్రజాపాలన భాగంగా పెద్దపల్లి జిల్లా రామగుండంలో భూభారతి సదస్సును నిర్వహించారు. ప్రజల నుండి రెవెన్యూ ఆఫీసర్లు దరఖాస్తులను స్వీకరించారు. భూభారతి వల్ల ప్రజలు భూ సమస్యలు సులువుగా పరిశీలించుకునే అవకాశం ఉందని తెలిపారు. రెవెన్యూ ఆఫీసర్ దత్తు ప్రసాద్ మాట్లాడుతూ భూభారతితో పల్లెల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతులకు భూ సమస్యలు ప్రజానికానికి వివరించి తెలియజేశామని ఆయన అన్నారు. విద్యా వైద్యాన్ని ఉపాధి పథకాలను ఉచితంగా ప్రజలకు అందజేస్తే దేశం అభివృద్ధి చెందుతుందని బీజేపీ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి అన్నారు. నాంపల్లి బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అనంతరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాణి రుద్రమ ఇతర నాయకులు కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అమర్ సింగ్ కిలావత్, మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాథోడ్ పాల్గొన్నారు. వాళ్ళు ఇచ్చేటటువంటి ఇది ఇస్తున్నామని ఇస్తున్నామంటే ఐ డోంట్ వాంట్ యాక్సెప్ట్. ప్రజలు పెట్టిన మీరు నేను ఈవెన్ ఉచిత పథకాలు తీసుకునే వాళ్ళు కూడా దే ఆర్ పేయింగ్ ది ట్యాక్స్ ఇండైరెక్ట్లీ. డైలీ కన్జ్యూమర్స్ ఏదైతే ఉన్నాయో పప్పు కావచ్చు, ఉప్పు కావచ్చు, సబ్బు కావచ్చు, బట్టలు కావచ్చు, దే ఆర్ ఆల్సో పేయింగ్ ది ట్యాక్స్. దే ఆర్ ఆల్సో ట్యాక్స్ పేయర్స్, వీఆర్ ఆల్సో ట్యాక్స్ పేయర్స్. కడుపు కట్టుకొని కట్టినటువంటి ట్యాక్స్ను, పబ్లిక్ మనీని ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఒక కరెక్ట్ కస్టోడియన్ ఉండాలి తప్ప ఇష్టారాజ్యాన్ని ఖర్చు పెడతానంటే మనం ఎవరు ఒప్పుకోకూడదు. సమాజంలో సోషల్ యాక్టివిటీస్ కానీ, ప్రింట్ వాళ్ళు కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఫోకస్ మోర్ ఆన్ ది డెవలప్మెంట్. డెవలప్మెంట్ అనే దాకా చిన్నప్పుడు మనం చదువుకునేటప్పుడు కారిడార్స్లో క్లాస్ రూమ్ టు డిస్ప్లే. ఎడ్యుకేషన్ ఈజ్ ది ఓన్లీ వెపన్ విచ్ విల్ ఎరేజ్ ది పావర్టీ అండ్ టెర్రరిజం అని. Education is the only foundation to develop build the nation. కాబట్టి you have to focus on this thing. దీన్ని పక్క పెట్టి ఎక్కడో చేస్తున్నారు, అది కాదు, మంచి పరిణామం కాదు. కాబట్టి ఏమవుతుందంటే ముఖ్యంగా ఎంతో కష్టపడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఎన్నో బలిదానాలతో వచ్చినటువంటిది. ఇన్ని ఆర్థిక వనరులు ఉన్నటువంటి రాష్ట్రం ఎక్కడికో పోల్సిన దాన్ని అప్పులు కూరుకుని పోయి జీతాలు లేని పరిస్థితి, విద్యారంగానికి వైద్య రంగానికి కేటాయించలేని పరిస్థితి, ఇది మంచి పరిణామం కాదు. కాబట్టి ఏదే కానీ ఏ గవర్నెన్స్ వచ్చినా కానీ సో దే హావ్ టు టేక్ కేర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ. సో అందుకని నేను మీ ద్వారా ప్రభుత్వానికి ఏమంటున్నానంటే 2 things I want to tell. మాసాబ్ ట్యాంక్, మహావీర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్లో పర్యావరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పర్యావరణ అనుకూల జీవనాన్ని ప్రోత్సహించడానికి మైండ్ఫుల్ మార్నింగ్ ను నిర్వహించింది. ఈ సందర్భంగా హాస్పిటల్లో ఉన్న రోగులు వారి బంధువులకు పచ్చని రేపటి కోసం ప్రతిజ్ఞ చేస్తూ ప్లాస్టిక్ బ్రష్లకు బదులుగా వెదురుతో చేసిన టూత్ బ్రష్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ ట్రస్టీ సుశీల్ సంచేటి, స్టాండింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ గిషువల్ జైన్, డాక్టర్ ఆశా ఖినా, సతీష్ ఖివాసరా, డాక్టర్ పద్మజ, డెంటల్ సర్జన్ డాక్టర్ చంద్రకాంత్ రావు పాల్గొన్నారు. ఎవ్రీబడి వెల్కమ్ యూ అట్ ద మహావీర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్. ఈరోజు ఈ వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే కి అవసరం ఈరోజు ఇక్కడ మేము ప్రోగ్రామ్ పెట్టాను. ఈ ప్రోగ్రామ్ ఎస్పెషల్లీ అంటే టు గివ్ ఏ ప్లాస్టిక్ ఫ్రీ వరల్డ్ to the ears, and today we introduce a bamboo brushes from which we are saying that good morning, not good morning, it is a good morning, that everybody will use this brush and see that they start their day with a fresh and pollution free day. And we request on this day that everybody should avoid the plastic uses wherever you are, whether you are computer, whether you are pen, or whether you are small instrument also. If you start a small beginning without plastic, then ఈరోజు చాలా స్పెషల్ డే ఉన్నది. వీ హ్యావ్ టు టేక్ ఏ ఓత్ దట్ ఈరోజు
కొన్ని స్టార్ట్ చేసేసి పర్మనెంట్గా ఎప్పుడెప్పుడు కావాలి అంటే మొబైల్ కవర్ లేకుంటే ఏమో ఉంటుంది, చిన్న చిన్న విషయం కూడా ఉంది. మీరు ప్లాస్టిక్ ఫ్రీ యూజ్ చేస్తే చాలా బాగా ఉంటుంది. అండ్ వీ క్యాన్ ఇది ఫ్యూచర్ జనరేషన్ కూడా పొల్యూషన్ ఫ్రీ ఇవ్వాలి అంటే అదే అవసరం ఉంది. మహావీర్ హాస్పిటల్ రీసెర్చ్ అంటే ఈరోజు ఒక సందర్భంగా ఇది మీటింగ్ చేశాను. తర్వాత ఈ స్మాల్ ఇనిషియేటివ్ స్టార్ట్ చేసాము. సో ఎవ్రీబడి మీరు రిక్వెస్ట్ చేస్తున్న జనాలకు దట్ ఈరోజు మొత్తం ఫాలో చేయండి ప్లాస్టిక్ ఫ్రీ అండ్ సీ దట్. तो जो भी ब्लड डोनेशन दे सकते हैं, जो भी हेल्थी है, जिनके कोई दूसरे डिजीज़ नहीं है, वो प्लीज़ सामने आए, ब्लड डोनेशन दीजिए. ये ब्लड वी विल यूज़ ओनली फॉर दोज हु रिक्वायर दैट काइंड ऑफ पेशेंट्स. तो आप सबको रिक्वेस्ट है 14 जून 1 to 2 वी आर गोइंग टू टेक द रजिस्ट्रेशन एंड टेक द ब्लड वेर एवर पॉसिबल. थैंक यू सो मच. పర్యావరణ దినోత్సవం, ప్రపంచ పర్యావరణ దినోత్సవం అంటే పర్యావరణంలో మనము కూడా ఒక భాగస్థులం కావాలి అనంటే ప్రకృతి సిద్ధంగా, ప్రకృతి పర్యావరణం మంచిగా ఉండాలి, దానికి అనుగుణంగా మనం ఉండటానికి ప్రయత్నం చేయాలి. అందులో భాగంగానే ప్లాస్టిక్ అనేది లేకుండా, అలానే మనము ఏ పరిసరాల్లో ఉంటున్నామో అక్కడ పరిసరాల్లో ఉండే దగ్గర రవీంద్ర భారతిలో సునాద వేణు వాద్య ప్రవీణ స్వర్గీయ ఉయ్యాలవాడ నాగరాజు జయంతోత్సవాలను శిష్య బృందం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా ద్వారం సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వయోలిన్ విద్వాంసులు మోతుమూడి సుధాకర్ శిష్య బృందం నిర్వహించిన వేణుగానం గాత్ర కచేరీ సంగీత ఆరాధకులను ఆనందింపజేసింది. అనంతరం కళాకారులను ఘనంగా సత్కరించారు. మోదుమూడి గారి చేతుల మీదుగా చెన్నారావు గారిని మాట్లాడుతున్నాను. ఈరోజు ఉయ్యాలవాడ నాగరాజు గారి జయంతి మహోత్సవాలు, వారి యొక్క శిశు బృందాలు చాలా అద్భుతంగా జరుగుతున్నవి రవీంద్ర భారతి మినీ హాల్లో. ఈ కార్యక్రమానికి అనేకమైనటువంటి పెద్ద పెద్ద విద్వాంసులు, కళాకారులు అందరూ కూడా వచ్చారు. ఈ కార్యక్రమాన్ని వారు చేతుల మీదుగా ఎంతో జయప్రదంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం వారి శిష్య బృందం అందరూ కూడా కలిసి వేణుగానంలో, ఆ వేణుగానం అంటేనే జగద్గురు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇచ్చేసినటువంటిది. ఆ గానాన్ని చాలా కష్టతరమైనటువంటి వాయిద్యం అది. ఆ వాయిద్యాన్ని తన శ్వాస తీసుకుంటూ శ్వాసని వదులుతూ ఆ గానానికి, ఆ యొక్క ఎదురు గానానికి ఎంత కావాలనో ఆ యొక్క వేణుగాన వాయిద్యానికి అందించి తీసేటువంటి రాగ ప్రజల్ని మెప్పొందించి టాప్ గ్రేడ్గా పేరు పొందినటువంటి మన నాగరాజు గారు వారు ఎన్నో కచేరీలు, ఎన్నో సంగీతాలు, శిశు బృందాలను తయారు చేసి మన 2 తెలుగు రాష్ట్రాలలో కూడా ఔరా అనిపించుకునేటువంటి గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తిని జయంత్యుత్సవాలు జరుపుకోవటం మాకెంతో ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినటువంటి వారి శిశు బృందానికి అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై గురు. నేను నాగరాజు గారి శిష్యులమండి. గురుగారి జయంతి రోజు గురుగారిని స్మరించుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని గురువందనం అనేటువంటి పేరుతో మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు A1 TV తెలుగు న్యూస్.